శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రమైన చదవబడిన వాక్యం నీది, మాట్లాడుతున్న దాసుడు ఇచ్చిన బిడ్డలందరూ మీ ప్రియ కుమారుడు కుమార్తెలు తండ్రి. వాక్యం ఉన్న దేవుడి కొరకు మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడి వాక్యంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో ఈ 71 కీర్తన ఎవరు రాశారో మనకి తెలియదు, కానీ ఎవరు రాశారో తెలియని కీర్తనలన్నీ కూడా ఎవరి పేరు రాయబడి ఉంది? దావీదు పేరు మీద చాచిబడి ఉన్నది. ఈరోజు దేవుడి వాక్య అంశం ఏంటంటే, నేను అనేకులకు వింతగా ఉన్నాను. ఏమన్నాడు దావీదు? అంటే దావీదు అనేకులకు ఎలా కనపడుతున్నాడంట? ఒక వింతగా కనపడుతున్నాడు అంటండి. చూడండి, బైబిల్ గ్రంథంలో మన వాస్తవ వాక్యాన్ని చూస్తే దావీదు మాట అనడానికి గల కారణం ఏంటంటే, దావీదు నిత్యము దేవుని ఆరాధన చేసుకోండి. దావీదు నిత్యం ఆరాధన చేసుకోవచ్చు. చూడండి, చాలా మంది అనుకుంటారు పాస్టర్ గారు చక్కగా మధ్యాహ్నం ప్రార్థన అయిపోయి వెళ్ళిపోవచ్చు కదా, మళ్ళీ సాయంకాలం ప్రార్థన తిరిగి అంటే ఒక వింత ఇది. అంటే వాస్తవానికి వెళ్ళిపోవచ్చు, వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు, కానీ దేవుడి వాక్యము అందించాలని గట్టిగా తెలుసుకోవచ్చు చెప్పండి. కానీ దావీదుని గురించి ఏమంటున్నాడు? నేను అనేకులకు అంటే దేవుడి సన్నిధిలో దేవుడి వాక్యాన్ని మనం చూస్తే ఒకవేళ మనమంటే ఎదుటి వారికి నచ్చపోవచ్చు. మనం చేసే పనులు కానీ మనం చేసే ఏదైనా ఒకవేళ నచ్చపోవచ్చు, కానీ చూస్తున్న దేవుడికి మనం అందరూ నచ్చుతాం. గట్టిగా తెలుసుకోవచ్చు చెప్పండి. ఎవరికండి? చూచుచున్న దేవుడు నీవే సయ్యా, అంటే చూచుకోవాలందరికీ నేను దావీదు ఎలా కనపడుతున్నాడు? ఒక వింతగా ఉన్నాడు. దేవుడి సన్నిధిలో మనం జాగ్రత్త ఆలోచన చేస్తే, దావీదును గొలియాతును చంపినట్టు దేంతో చంపాడు? ఒక వింతేనా? అన్నది చెప్పండి. ఆజానుభావులు మిలిటరీలో ట్రైనింగ్ అయ్యి యుద్ధ వీరులుగా నైపుణ్యత కలిగి 40 సంవత్సరాలు 40 దినాలు ట్రైనింగ్ అయిన వాళ్ళు గొలియాతుని చంపలేక ఏం చేశారు? ఓడిపోయారండి, వెనక్కి తగ్గిపోయారు. కానీ దావీదు ఒక వింత అయిన దావీదు ఏం చేశారంటే, ఒడిశలతోటి పట్టుకుని ఒడిశలలో కాయ పెట్టి గిరగిర తిప్పి కొట్టగానే ఎవరి మీద పడింది? గొలియాతు నొసల మీద పడితే చనిపోయాడు. అంటే కారణం ఏంటంటే అది ఒక వింత కదా? అందరూ చెప్పండి కదా, వింతే కాదు ఇది. అంటే దేవుని సన్నిధిలో దావీదు జన్మము ఒక వింత, ఆయన పెరగడము ఒక వింత. ఏ వింత? అందరూ ట్రైనింగ్ పొందుతుంటే ఈయన ఎక్కడ ఉన్నాడు? అడవులో గొర్రెలు మేపుతున్నాడు. అదొక వింత. అయితే శవం చనిపోయిన చర్మాన్ని తీసుకుని ఏనాగా తీసుకుని చితారా చేయించుకుని ఏం చేస్తున్నాడు? అడవులో గడికి తెలుసుకోవద్దు చెప్పండి. మరి అదొక వింత కదా? ఎవరు? దావీదు గారు. అంటే దావీదు జననమే ఒక వింత, దావీదు పెరగడము ఒక వింత. దావీదు దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో దావీదు ఒక వింతగా కనపడడానికి గల కారణం ఏంటంటే, దావీదు
దేవునితో గడిపిన దినాలన్నీ కూడా ప్రజలకి అర్థం కావాలి, తెలిసింది కదా. ఎంతసేపు దావీదు దినానికి 8 మార్లు ప్రార్థన చేశాడు, 3 మార్లు, మళ్ళీ 8 మార్లు, 7 మార్లు, మళ్ళీ 8 మార్లు, 70 మార్లు, 8 మార్లు నిత్యము దేవుని ఏం చేశాడు? స్తుతించి ఆరాధన చేస్తాడు. గట్టి దేని స్తోత్రం చెప్పండి. అంటే దేవుని సభలో దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్త చూస్తే దావీదుకి యెషయా ఎన్నో కుమారుడు? దావీదు 8వ వాడు. ఎన్నోవాడు? అంటే దేవుని సభలో బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా చూస్తే దావీదు వంశంలో నుండి ఎవరు వచ్చారంటే బోయోజులో నుండి యేసుక్రీస్తు వచ్చాడు. గట్టి దేని స్తోత్రం చెప్పండి. అది ఒక వింత కదా. అంటే దావీదు ఇక్కడ అంటున్నాడు, నేను అనేకులకు ఎలా ఉన్నాడంటండి. ఈరోజు మనం దేవుడి వాక్యంలో మనం జాగ్రత్త చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4:9-10 వాక్యం చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4:9-10 మరణ దండన విధింపబడి వారమైనట్టు దేవుడు అపోస్తలుమైన మమ్మును అందరికంటే గడపట ఉంచున్నాడని నాకు తోచుచున్నది. అంటే దేవుడి వాక్యం మనం చూస్తే వాక్యం మరొకసారి మళ్ళీ చదువుతాం. మరణ దండన అంటే పౌలు గారికి ఏ దండన విధించారంట? మరణ దండన. దేవుడు అపోస్తులైన మమ్ములను అందరికంటే కడపడ ఉంచున్నారని. అంటే ఇప్పుడు వీళ్ళు మరణ దండన పొందుకున్న అపోస్తులుగా ఉన్నా కానీ ఎక్కడ ఉన్నారంటే వీళ్ళు కడపడ వాడుగా ఉన్నారంట. ఎలాగ ఉన్నారంట? అందుకని వారికి మొదటి వారు మొదటి వారు అనబడతారు అంటారు. దేవుడి వాక్యం మనం చూస్తే ఈయన జననమే ఒక వింత. ఎవరిదే? దావీదు ఎక్కడ జన్మించాడు? అరణ్యంలో జన్మించాడండి. ఎక్కడండి? అరణ్యంలో జన్మించిన దావీదుని ఊళ్ళోనికి రానిచ్చాడా? అన్నగారు రానివ్వలేదు. అడవిలో పుట్టాడు, అడవిలో పెరిగాడు, అడవిలో తిన్నాడు, అడవిలోనే ఉన్నాడు. కానీ అన్నగారులు ఎప్పుడు కూడా దావీదుని ఎప్పుడు చిన్న చూపు చూసారు, చేర్చుకోలేదు. అంటే దావీదు జననము ఒక వింతగా ఉన్న దావీదుని దేవుడు ఏం చేశాడంటే హెచ్చించాడు. గట్టిగా తెలుస్తోంది లేకుండా ఈరోజు మనం బ్రతుకు ఒక వింతగా ఉంటే, మన స్థితి ఒక వింతగా ఉంటే బైబిల్ గ్రంథం నేర్పుతున్న పాఠాలు మనం చూస్తే 2వ సమూయేలు గ్రంథం 12:20 చదవండి. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలం పూసుకుని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి రొక్కి ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా. ఏం చూడండి, కొడుకు కాయల పడినని చెప్పి ఏం చేశాడు? ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే కొడుకు చనిపోయాడని తెలిసిందో ఏం చేశాడంట? లేచి స్నానం చేసి తైలం పూసుకుని వేరే వస్త్రాలు, చక్కటి పట్టు వస్త్రాలు ధరించుకుని యెహోవా మందిరంలో ప్రవేశించి రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు ఏం చేశాడంటే ఒక వింత కదా ఇది. అందరూ చెప్పండిరా. అంటే దావీదు చేసే పనులన్నీ ఎటువంటి అందరూ అంటారు, ఇదేంటి రాజా చనిపోయాడంటే ఎవరు కూడా భోజనం చేయరు, నువ్వేంటి రాజా నీ కొడుకు చనిపోయాడంటే నువ్వేం చేస్తావు అంటే అక్కడ ఏమన్నాడు దావీదు? అతడు బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి బ్రతికించును అనుకుని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు చనిపోయాడు కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలెను? వానిని తిరిగి రప్పించగలనా? నేను వానికి వద్దకు వెళ్ళదును కానీ ఇది ఒక వింత కదా. అంటే దావీదు జననం ఒక వింత, దావీదు చేసినవన్నీ ఒక వింత, దావీదు మాట్లాడేవన్నీ కూడా
ఒక వ్యక్తి మాటలు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం రోజుగా ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో యెషయా భక్తుడు అంటున్నాడు. యెషయా గ్రంథము 8వ అధ్యాయంలో, పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనం వాక్యం చదవండి. యెషయా బిడ్డలు ఎలాగున్నారు ఇక్కడ దేవుని వాక్యం. ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నారు. వారు ఎలాగున్నారంటే సూచనగాను మహత్కార్యములుగాను ఏ కొండ మీద? సియోను కొండ మీద. ఇదిగో నేను నీకు ఇచ్చిన సియోను కొండ మీద నివసించు. నీ పిల్లలను సియోను కొండ మీద నివసించు. ఏ కొండ మీద అంటే సియోను కొండ మీద నివసించు పిల్లలను సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్య అంటే యెషయా గారికి ఇచ్చిన కుమారులు ఎలాగున్నారు? ఇప్పుడు యెషయా కుమారులు ఎవరు? ఇప్పుడు దావీదు. దేవుని స్తోత్రం చెప్పండి. వారు ఎలాగున్నారు? ఇప్పుడు సూచనలుగా ఉన్నారు, మహత్కార్యములు చేసేవారు ఉన్నారు, పరిపాలించే రాజులుగా దేవుడు చిత్తపరిచాడు. కడిగి స్తోత్రం చెప్పండి. అది ఒక వింత కదా. గొర్రెల దొడ్లో నుండి దావీదుని పిలవడం ఏంటి? దావీదుని మహారాజు చేయడం ఏంటి? దావీదు తరతరాలు పరిపాలన చేయడం ఏంటి? దావీదు వంశంలో నుండి బోయేజు రావడం, బోయేజులో నుండి యేసుక్రీస్తు రావడం, ఇదంతా కూడా ప్రజలకి ఒక వింతే. గట్టి దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుడు అనుగ్రహించిన బిడ్డలు ఎలాగున్నారంటే వారు సూచనలుగా ఉన్నారు. ఎలాగున్నారండి? సూచనలుగాను మహాత్ములుగా ఉన్నారు. చూడండి, దావీదు ఇంకా చూస్తే ఇంకా లోపలికి వెళ్తే దావీదు గురించి అంటున్నాడు. దావీదు మాట్లాడుతున్న మాటలు 22వ కీర్తనలో 6వ చరణం చదవండి. దావీదు కీర్తన 22వ కీర్తనలో 6వ చరణం. 22వ కీర్తన 6వ చరణం. నేను నరుడను కాను. ఏమంటున్నాడు ఇక్కడ? అందరూ చెప్పాలి. గురుగా రాజు, మహారాజు, చక్రవర్తి అని ఎవరండి? చక్రవర్తి గారు ఏమని మాట్లాడుతున్నాడు? నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడు, ప్రజల చేత ఎలాగున్నాడు? ఇప్పుడు అన్నగారుల చేత ఏం చేయబడ్డాడు? కుటుంబం చేత ఏం చేయబడ్డాడు? నిందింపబడ్డాడు. కానీ నేనేమంటున్నాడు? నేను నరుడు కాను. ఎందుకన్నాడు ఈ మాట? అరణ్యంలో పుట్టాడు, అరణ్యంలో పెరిగాడు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? నేను నరుడను. ఎందుకన్నాడు? నరుడులో పుడితే నరుడుగా ఉండు. ఎక్కడ పుట్టాడు? అడవిలో పుట్టాడు కనుక నేనేమన్నాడు? పురుగుని అంటున్నాడు. ఈరోజు మనం చూడండి, మన జీవం ఏంటో తెలుసా? జీవం ఏంటో తెలుసా? పురుగుది. జీవం ఏంటండి? పురుగు. చూడండి, ఒక ముప్పుడేనండి మాట్లాడారండి, అదేమైపోయిందండి? జీవము వెళ్ళిపోయిందని అంటారు. అంటే ఈ జీవానికి ఈజీ కొట్టి ఏంటి? పురుగు. జీవం అంటే ఏంటండి? ఈ జీవం అనే పురుగు. దేవుడు వాక్యం మనం చూస్తే నేను నరుడు గాను, పురుగును, నరుల చేత ఎటువంటి వాడును, నిందింపబడిన వాడును, ప్రజల చేత ఎటువంటి వాడు అంటే తునీకరింపబడిన వాడును, నన్ను చూసిన వారందరూ పెదవులు విరిచి తలాడించుచు. ఎవరు చూసి? దావీదును చూసి. ఈడేంటి? గులియాతును చంపడం ఏంటి? ఈడేంటి? ఇది ఎత్తేంటి? పొడవ ఏంటి? చూసిన వాళ్ళందరూ కూడా ఏమన్నారు? అపహాసం చేసేది ఎవరు చూసేది? దావీదును చూసి. కానీ ఏ అపహాసమైన పెదవులు చేసినా అదే అపహాసం పెదవులతో దావీదుకే చేయమన్నారు. గట్టి తెలుసుకోవచ్చు చెప్పండి. దావీదుకి ఇప్పుడు ఫిలిస్తీన్లు అందరూ కూడా ఏం చేశారు? సాగిలి పడ్డారండి. ఏం చేశారు? ఈరోజు దేవుని వాక్యాన్ని మనం లోతుగా ఆలోచన చేస్తే ఏదైతే దేవుడు పురుగునిగా మనం తగ్గించుకున్నామో దేవుడు తన బిడ్డలను దేవుడు ఏం చేస్తాడు? హెచ్చించే దేవుడు. అందుకని బైబిల్ గ్రంథం నేర్పుతున్న పాఠం మేఘ గ్రంథం 4వ అధ్యాయము
6-7 వచనాలు వాక్యం మనం చదువుతామండి. వచనాలు. ఆ దినమున కుంటి వారిని పోగు చేయుదును, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని బాధింపబడిన వారిని సమకూర్చుదును. ఇది యెహోవా వాక్కు. కుంటి వారిని శాశ్వతముగాను దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను. ఇప్పుడు వెళ్ళగొట్టబడిన దావీదుని ఇప్పుడు ఎలా చేశాడు దేవుడు? బలమైన జనముగా. అడిగి చెప్పబట్టు హల్లెలూయా. అంటే దావీదు జన్మము ఒక వింత, ఆయన పెరగడము ఒక వింత, ఆయన కార్యాలు చేయడము ఒక వింత. ఈరోజు మనం చూసి ప్రజలు ఎవరన్నా ధ్యానం చేస్తున్నాము, ప్రజలు ఇరుస్తున్నారము, లేదా మనల్ని అపవాసం చేస్తున్నారము, భయపడదు, గట్టి తెలుస్తుంది చెప్పండి. దావీదే మనకు ఒక సాదృశ్యం, దావీదే మనకు ఒక అద్భుతమైన కార్యం చేస్తున్నాడు. ఏంటంటే వారు ఏమంటున్నారు? తెలియదు చదవండి. యెహోవా సీయోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలము వరకు. ఎప్పటి వరకు? ఎప్పటి వరకు? ఎప్పటి వరకు? శాశ్వత కాలం. అంటే దేవుడు తునీకరింపబడిన దావీదుని దేవుడు ఎప్పటి వరకు ఉంచాడు? శాశ్వత కాలంగా రాజుగా ఉంచాడు. కానీ తెలుస్తుంది. హల్లెలూయా. దావీదు పట్టణ మందు నేడు రక్షకుని కొరకు ఎవరి పట్టణంలో నుండి వచ్చాడు? ఒక వింతగా ఉన్న పట్టణంలో నుండి, వింతగా ఉన్న వ్యక్తుల నుండి ఎవరు వచ్చారు? ప్రభువారు యేసయ్య వచ్చాడు. ఆ సృష్టికర్త ఏం చేస్తుందంటే తరతరములకు ప్రభువు ఉన్నాడు. కానీ తెలుస్తుంది. ఆ ప్రభువు నమ్ముకుంటే వింతైన మన బ్రతుకులను అద్భుతాలుగా మార్చగలిగిన దేవుడు కలిగి తెలుసుకోమని చెప్తాడు. ఆయన నమ్ముకున్న బిడ్డలను నేను వింతగా చూశాను అనుకోండి, వింతలోనే అద్భుతాలు చేయగలిగిన దేవుడు కలిగి తెలుసుకోమని చెప్పండి. అంత మాత్రమే కాదు, మేట గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. మనుషుడా ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఈరోజు మనం కూడా దావీదు జననము మనకు ఎంతైతే మనుషుడా ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడినది. న్యాయముగా నడుచుకున్నట్టు కనికరమును ప్రేమించుటయు దేని మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటే ఇదియే కదా. అన్ని లక్షణాలు ఎవరు ఉన్నాయి? దావీదులో ఉన్నాయండి. ఇవన్నీ ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే మేకప్ ప్రవక్త దావీదు గురించి మాట్లాడుతున్నాడు. కానీ తెలుస్తుంది. ఈ రాత్రి మనం నేర్చుకున్న సందేశం ఏంటంటే మన జనంలో ఒక వింత, మన పెరగడంలో ఒక వింత, మనం దేవుడి సంఘంలో ఉండడం ఒక వింత. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో దావీదు పట్ల చేసిన కార్యాలు చూస్తే ఇక్కడ ఏమన్నాడు? మళ్ళీ ఎంతో చదువున్నామా? ఓ మనుషుడా ఏది ఉత్తమము అంటే ఇప్పుడు మనం మందిరంలో ఉండడం ఉత్తమమో కాదా? మరియా యేసు పాదం దగ్గర కూర్చుని ఏం చేస్తుంది? ఉత్తమమైన దాన్ని ఎందుకుందంటే గడికి తెలుస్తూ చెప్పండి. మార్త ఏం చేసింది? మార్త మార్పు చెందిన మార్త. ఎవరు? మార్పు లేని లాజరు, మార్పు నొందిన మరియా. ఈ ముగ్గురు మాటల గురించి చెప్తున్నా చూడండి. బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా చూస్తే మార్పు లేని మార్త, మార్పు లేని మార్త ఎవరు? మార్త. మార్పు లేని మార్తని ఎలా చెప్పగలుగుతున్నారంటే యేసయ్య పట్టణంలో ఉన్నాడని సంగతి తెలుసుకుని ఏం చేసింది? వెళ్ళి యేసయ్యని తీసుకొచ్చి ఏం చేస్తుంది? అన్ని చేస్తుంటే ప్రభు దగ్గర కొంచెం ప్రభు నీకు చింత లేదా? విస్తారమైన పని చేస్తుంటే నేను పాదాల దగ్గర కూర్చోబెట్టుకుని వారిని అని ఏం చేస్తుందంటే యేసు ప్రభు నీ కూర్చుని వేస్తుంటే అప్పుడు అన్నాడు, మార్త నువ్వు అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకున్నావు అని ఏం చేశాడంటే దేవుడు ఆ కుమార్తెను ఏం చేశాడు? అక్కడ గద్దించాడు. మార్పు లేని లాజరు. ఎవరు? మార్పు లేని లాజరు. యేసు ప్రభు వస్తున్నాడంటే ఇంటికి ఉండేవాడు కాదు. ఎవరు? మాట అర్థమైందా? యేసు ప్రభు వస్తున్నాడంటే ఇంటికాడ ఉండేవాడు కాదు, పారిపోయేవాడు. ఈరోజు పాస్టర్ గారు వస్తున్నారంటే పారిపోవాలి. ఎంతమంది లేరు? ఎంతమంది లేరు? ఈరోజు దేవుడు వాక్యాన్ని చూస్తే
లాజరు యేసు ప్రభు వారు వస్తున్నారని ఏం చేసేవాడండి? పారిపోయాడు అండి. ఎందుకని? మార్పు చెందని లాజరు, మార్పు నొందిన మరియా. ఎవరు? ఎక్కడ ఉంటుంది? మరియ గురించి ఎక్కడ వాక్యం వచ్చినా ఎక్కడ ఉండేది? యేసు పాదాల దగ్గర వాక్యం ఉండేది. ఎక్కడికి తెలుస్తుంది చెప్పండి. తెలుగుందాం. లాజరులాగా ఉందామా? మార్పులాగా ఉందామా? మరియలాగా ఉందామా? ఓ మనుషుడా, మనుషుడా, ఏది ఉత్తమము అంటే మరి ఏది ఎన్నుకుంది? ఇప్పుడు ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. యేసే అన్నాడు, మార్త నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నా కానీ మరియ మాత్రం ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుందో చెప్పబడిన అందరూ కూడా. ఈరోజు ఏమి ఏర్పరచుకుంది? ఈరోజు మనకి రెండో ఆరాధనలో ఉండడం ఉత్తమమా కాదా? వాక్యం వినడం ఉత్తమమా కాదా? ఒక గిన్నె తిన్నాడండి, రెండో గిన్నె తిన్నాడండి అంటే అది జబ్బు వచ్చేస్తుంది. అంటే తినడానికి పుట్టకూడదు, మనం బ్రతకడం కొరకు తినాలా. పదే పచ్చాన్ని దొరికిందని తినేసాం అనుకోండి, ఆయాసం, ఒగురుపు, ఏడుకొని జబ్బులన్నీ తెచ్చుకుంటాం. ఇది కాదు. ప్రార్థన ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. ఎన్నిసార్లైన వాక్యం, ఎన్నిసార్లైన ప్రభు దగ్గర దినమెల్లనే పాడినా ఏ రుణము నే తీర్చగలనా? నీ సాక్షిగానే ఇలాలో జీవించనా, ఇలాలో జీవించనా. దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణము నీ తీర్చగలనా? ఇలాలో జీవించనా, ఇలాలో జీవించనా. దేవుడు చెప్పండి. ఇప్పుడు మరియా ఏమెడుతుంది? లాజరు ఏం చేశాడు? ఇప్పుడు ప్రార్థన అంటే రాత్రి ప్రార్థన, బాబు ఆయన పారిపోవాలి లేరా? మధ్యాహ్నం ప్రార్థన పారిపోవాలి లేరా? ఎండ గురించి అంటే దేవుని సన్నిధిలో మార్పు లేని మాట, మార్పు చెందని లాజరు. ఇప్పుడు ఎలాగున్నాం మనం? మార్తలాగా ఉందామా? లాజరులాగా ఉందామా? మరియలాగా ఉందామా? గడికి తెలుస్తుంది చెప్పండి. మరి ఇప్పుడు కూడా ఏమి ఎన్నుకున్నది? ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. అంత గడికి తెలుస్తుంది చెప్పండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచ్చిన వాక్యం చదువుతాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచ్చి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకోవాలను. దేవుని వాక్యాలను బట్టి మిమ్మల్ని బ్రతుకులాడుకుంటున్నాను. ఇటు సేవ మీకు, ఇటు సేవ, ఇటు ప్రార్థన, ఇటు వాక్యము, ఇటు సహవాసము, ఇటు నడిపింపు అని తెలుస్తుంది. మరి ఏం తెలుసుకుందంటే ఇట్టి ఉత్తమమైన దానిని గట్టి తెలుస్తుంది చెప్పండి. ఈ రాత్రి మనం దేవస్థానంలో దావీదు జననము ఒక వింత, దావీదు పెరగడము ఒక వింత, దావీదు శర్మాను వాంచడం ఒక వింత, తంతి వాద్యాలతో వాంచడం ఒక వింత, ఆయన యెషయా కుమారులుగా పెరగడము ఒక వింత. ఈరోజు దేవుని వాక్యం మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు, మనుషుడా ఏది ఉత్తమము ఇప్పుడు మనకు తెలియజేస్తున్నాడు దేవుడు. ఎవరు బట్టి? దావీదు గారిని బట్టి. ఒక మనుషుడు ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటువంటి నెలగంటది. అంటే దావీదు అన్యాయంగా నడిచాడా? న్యాయంగా నడిచాడా? న్యాయముగానే నడిచాడు దావీదు. కనికరమును ప్రేమించుడి, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా యెహోవా నిన్ను అంటే
దావీదు ఏ మనసుతో పెరిగాడు? దేన మనసు. ఏ మనసు అండి? దేనత్వం. ఎక్కడ? ప్రజల చేత తునేకరం పడ్డాడు, తండ్రి చేత తునేకరం పడ్డాడు, అడగాల చేత తునేకరం పడ్డాడు, గ్రామం చేత తునేకరింపబడిన దావీదు ఎక్కడ పెరిగాడంటే, అడవిలో పెరిగిన దావీదు ఏం చేశాడంటే తన జననమే ఒక వింతగా అనుకున్నాడు. అడవిని వింతకున్న దావీదు తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడంటే సింహాసనం మీద కూర్చోబెట్టాడంటే. అంత మాత్రమే కాదు, శాశ్వతమైన కృపను దేవుడు దావీదుకి అనుగ్రహించాడు. గట్టి దేవుని స్తోత్రం చెప్పండి. అట్టి కృపలో ఈరోజు దావీదు జననం ఒక వింత అయితే, ఒకవేళ నీ జననం నా జననం చూసే వాళ్ళకి ప్రజలకు ఒక వింత అయితే, వింతగా ఉండి తల్లాడించి ప్రజలు విరిచి వాళ్ళందరూ కూడా సిగ్గుపడ్డట్లుగా దేవుడు మనల్ని హెచ్చించుడు కాక. కానీ దేవుని స్తోత్రం చెప్పండి. అటువంటి కృప కలిగిన దేవుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను కుటుంబాన్ని బలపరిచి నడిపించును గాక. ఆమె తల్లోంచిన దేవుడు తన పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక.